ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆగస్టు నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఆగస్టు నెలలో 12వ తేదీ వరకు ఆషాఢ మాసం, 13వ తేదీ నుంచి మనకి శ్రావణ మాసం. ఏదేమైనా ఈ ఆగస్టు నెలలో కుంభరాశిలోని కుంభంలో రాహు ఉన్నాడు. కుంభానికి అధిపతి అయినటువంటి శనిదేవుడు ధనమందు ఉన్నాడు. ధనాధిపతి కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటకంలో కుంభానికి, కుంభం అంటే 6 ఇల్లు, 6 ఇంటి కుటుంబాధిపత్యంలో గురుడు ఉన్నాడు. అంచేత ధనం మూలం మిదం జగత్తు. ధనం ఉంటేనే ఏదైనా సరే. కానీ రాహు అనేది ఎప్పుడైతే జన్మలో ఉన్నాడో కుంభరాశి వారికి మనస్తాపానికి గురి చేశాడు. ఏళ్ళనాటి శని ప్రభావం కూడా దేవులాడుతుంది. ఎలాగా మొన్నటి వరకు కింద మీద ఎప్పటికీ కూడా వాళ్ళు ఏం సుఖపడలేదు. సుఖం చేతికి వచ్చినప్పుడు కష్టం కూడా అదే సమపాల్లో వస్తే ఎవరు తట్టుకోగలరండి? ధనం వస్తుంది, ధనం మళ్ళీ పోతుంది. అంటే ఇంకా రుణం చేయవలసిన పరిస్థితి వస్తుంది. రుణం అనేది తప్పలేదు, మనస్తాపం తప్పలేదు, కుటుంబంలో ఆందోళన తప్పలేదు, ఉద్యోగంలో ఇబ్బందులు తప్పలేదు, వ్యాపారంలో ఇబ్బందులు తప్పలేదు. ఏం చెప్తామండి? కానీ విద్యాలాభము, గృహలాభము, ఈ అదృష్టం ఉంది. నేను పరిశీలించాను. ఇన్ని బాధలు ఉన్నా సరే వాళ్ళకి చిన్న లాభాలు ఉన్నాయి. అన్ని బాధల్లో కూడా గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ, ఒక ఫ్లాట్లు కొనుక్కోవడం కానీ, భూములు కొనుక్కోవడం కానీ, భూములు అమ్మడం కొనడం చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, ఏమైనా సరే భూములు నమ్ముకున్న రైతులు కానీ బాగుంటారు. తిరుగులేదు. ఎన్ని బాధలున్నా, సమస్యలున్నా, సమస్యలు జటిలితంగా ఉన్నా, వ్యాపారంలో ఇబ్బందులున్నా, ఎటువంటి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా శుభపరిణామాలు ఉన్నాయి. బల్లగుద్ది చెప్పచ్చు. శ్రావణ మాసంలో కొన్ని శుభ ఫలితాలు మనకు ఎదురవుతున్నాయి. చేస్తారు. చేసే అవకాశం లేకపోలేదు. విద్యార్థులకు విద్యాలాభము, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విదేశీ ప్రయత్నములు కలిసి వచ్చుట, స్త్రీలకు వివాహ శుభకార్యములు కలిసి వచ్చుట, దగ్గరికి వచ్చిన సంబంధాలు మిస్ అయిపోయి, నిజమే మిస్ అయిపోయి, కానీ అవి మళ్ళీ తిరిగి పుంజుకుంటున్నాయి, మంచి జరుగుతున్నాయి. మీరు ఎందుకు భయపడతారు? శని ప్రభావం నేనే దాని తాలూకా ఎఫెక్ట్ కొంత పోయింది. 100% చెప్తాను. ఏళ్ళనాటి శని ఎంతవరకు ఏళ్ళనాటి శని ఉంది లేదని కాదు, నీకు ఆ పవర్ తగ్గింది. గురుడు ఎప్పుడైతే మారి కర్కాటకంలోకి వెళ్ళాడో అప్పటి నుంచి కొద్దిగా తేలికపడింది. రాహువు కూడా మీకు ఉపకారమే చేశాడు, అపకారం చేయలేదు. అందుచేత భయం పడవలసినటువంటి పని లేదు. కుజబలం కూడా బాగానే ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నా, అవి జటిలితం అవుతున్నా, వాటి నుంచి మీరు ముక్తి పొందే అవకాశం ఉంది. శస్త్రచికిత్స చేసుకున్న వాళ్ళకి కూడా చెప్తాను. అయ్యా, ఆ మధ్యన కొన్ని ఎముకలు అంటే కాలు జారి పడిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఇలాగా గోచారం ఇచ్చా కుంభరాశి వారు ఇబ్బంది పడ్డారు చాలామంది. వాటికి కూడా ఉపశమనం జరుగుతుంది. భయం పడవలసిన పని లేదు. నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులకు కూడా చెప్తాను. ఈ మీడియా పరంగా కూడా వాళ్ళు చెప్తాను. మీరు భయం పడవలసిన పని లేదు. కుంభరాశి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది ఎలాగా అన్నటువంటి ఆందోళన చెందక్కర్లేదు. శివానుగ్రహం పొందండి. సోమవారం పూట ఏకవారి అభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ చేసుకోండి. అలాగే అమ్మవారి కుంకుమ పూజ చేయండి. 4 శుక్రవారాలు కూడా అమ్మవారిని ప్రార్థించుకోండి. ఇంట్లో స్త్రీలకు కూడా ముఖ్యంగా చెప్తున్నాను, అమ్మవారిని ఎప్పుడైతే మనం పూజించుకుంటామో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు ఆనందంతో తొలుతూతారు. కాబట్టి మళ్ళీ మరో వచ్చేతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.